హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం పడుతుంది అసలుకి. మేమైతే వేడివేడిగా చికెన్ పకోడీ చేసుకొని తినాలనుకుంటున్నాం. ముందుగా చికెన్ తీసుకున్నాను. చికెన్లో నిమ్మకాయ రసం పిండుకుంటున్నా. ఫుల్ వర్షం పడుతుంది అసలు హైదరాబాద్లో అయితే. చికెన్ అయితే మంచిగా కలుపుకుంటున్నా అండి, నిమ్మకాయ రసం కలిసేటట్టు. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుంటున్నా, కొంచెం అల్లం పేస్టు, మొత్తం మిక్సీ వేసుకుంటున్నాం. చికెన్ పకోడీ అయితే నాకైతే చేయడానికి అస్సలు రాదు, మా హస్బెండ్ చేస్తున్నాడు. మా పిల్లలకైతే బయట ఫుడ్ పెట్టడం మాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. వచ్చో రాకనో మేమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఒక గుడ్డు కూడా వేసుకున్నాను. కొంచెం శనగపిండి వేసుకుంటున్నాం, మొత్తం కలుపుకుంటున్నాం అంతా కలిసేటట్టు. అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను. కొంచెం సేపు పక్కకు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి, పెంచి పెట్టుకొని. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ ఒక్కొక్క ముక్క తీసుకొని పెంచి పైన అయితే వేసుకొని వేపుకుంటున్నా అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది అసలు. మేమైతే అందరం తిన్నాము. మా చిన్నోడు కూడా అసలు చాలా ఇష్టంగా తిన్నాడు. బయట ఫుడ్ అయితే పెట్టకండి, ఆయిల్స్ ఎప్పుడెప్పుడో ఉంటాయి. ఇంట్లోనే మనం ఫ్రెష్గా చేసి పెట్టుకోవచ్చు. మన పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మేమైతే మొత్తం మంచిగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై అయితే మేమైతే ఇష్టంగా తిన్నాం. అందరు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.